హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క సిరీస్ అనేది స్టార్ట్ చేశాం కదా, దానికి సంబంధించి ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి మనం చూద్దాం. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వ్యాక్సినేటెడ్ ఇన్ డిఫరెంట్ మంత్స్ స్టార్టింగ్ ఫ్రమ్ మార్చ్ ఈజ్ గివెన్ బిలో given in the table below. Okay, the table also shows the percentage of female vaccinated out of total persons who vaccinated. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు డేటాలో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వ్యాక్సినేటెడ్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ వ్యాక్సినేటెడ్. ఓకే, దీని నుంచి మనము డేటా అనేది తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఫీమేల్ ఇచ్చారు అంటే మనకి ఇందులో మేల్ కూడా ఇచ్చారు. మేల్ ప్లస్ ఫీమేల్ కలిపితే ఈ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చినట్టు. ఓకే, ఇక్కడ ఒకసారి డేటా మీరు చూడండి. ఇక్కడ ఇన్ మార్చ్ అని ఉంది, టిల్ ఏప్రిల్ ఉంది, టిల్ మే అండ్ టిల్ జూన్ అని ఉంది. వాట్ ఈజ్ మెన్ బై టిల్ ఇక్కడ అంటే ఇక్కడ అప్ టు అని అర్థం. అప్ టు అని కూడా దీంట్లో ఏముంటుంది ఈ టిల్లో అంటే ఇక్కడ మార్చ్ ప్లస్ ఏప్రిల్ ఉంటుంది. ఓకే, ఇక్కడేముంటుంది మేలో అంటే టిల్ మేలో ఏమేమి ఉంటుంది అంటే మార్చ్ ప్లస్ ఏప్రిల్ ప్లస్ మే ఉంటుంది. ఓకే, ఇక్కడ టిల్ జూన్ ఏముంటుంది అంటే టిల్ జూన్లో ఏముంటుంది అంటే మార్చ్ ప్లస్ ఏప్రిల్ ప్లస్ మే ప్లస్ జూన్ ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఇంకో విధంగా మాట్లాడుకోవచ్చు. దీన్ని మనం ఏమంటామంటే క్యుములేటివ్ అంటాం. ఓకే, క్యుములేటివ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఓకే, ఈ క్యుములేటివ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ డైరెక్ట్ వాల్యూస్ తీసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ తీసుకుంటాం డైరెక్ట్గా, అంటే రెగ్యులర్గా చేసే పజిల్స్ రెగ్యులర్గా చేసే డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏంటంటే డైరెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడ అలా తీసుకోకూడదు. మరి ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ మనం మార్చ్ ఏప్రిల్ అవి రాసుకుందాం, టేబుల్ కొట్టుకుందాం ఒకటి. ఓకే, ఇక్కడ టోటల్ మనకి ఫీమేల్ ఉన్నారు అండ్ మేల్ కూడా ఉన్నారు. ఓకే, ఓకే ఇప్పుడు ఇక్కడ మార్చ్లో 2500 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి ఏప్రిల్ రావాలి అంటే ఈ మార్చ్ దీంట్లోంచి తీసేస్తే ఏప్రిల్ వస్తుంది అనమాట. ఓకే, మార్చ్లోకి దానికి డిఫరెన్స్ ఎంత అంటే 1000. అండ్ ఇక్కడ ఈ మే రావాలి అంటే ఏప్రిల్ తీసేయాలి. ఇప్పుడు ఏప్రిల్ ఎంత ఉంది? 3500. 5000లో 3500 తీసేస్తే 1500. ఇక్కడ కూడా అంతే. జూన్ రావాలి అంటే మేని తీసేసేయాలి. ఎంతంటే డిఫరెన్స్ 2000. ఓకే, ఇలా డేటా అనేది మనం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ని తెచ్చుకుంటాం. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి. ద టేబుల్ ఆల్సో షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ వ్యాక్సినేటెడ్ అవుట్ ఆఫ్ టోటల్ పర్సన్స్. ఓకే, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. టోటల్ పర్సన్స్కి తేడా ఏంటి అంటే టోటల్ పర్సన్స్ అంటే టిల్ ఏప్రిల్ అని అర్థం. ఇది క్యుములేటివ్లో ఉన్నట్టే ఈ పర్సంటేజ్ కూడా క్యుములేటివ్ పర్సంటేజ్ అనమాట. అండ్ అలా అని ఇప్పుడు దీన్ని ఎలా అయితే తీసేసామో అలా తీయకూడదు. మరి ఎలా చేయాలి అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ 40% అంటే 25లో 1000. ఓకే, ఇక్కడ 44% అంటే 35లో 35 44 అంటే 70 ఇంటూ 22. ఓకే, 1540. 44% ఆఫ్ 3500 1540. 40% ఆఫ్ 5000 2000. 50% ఆఫ్ 7000 3500. ఓకే, ఇది రియల్ గేమ్ అన్నమాట ఇది. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ తీసేసేయండి. ఇది రియల్ గేమ్. ఇక్కడ చూడడానికి చాలా మనం ఏమనుకుంటాం జనరల్గా ఇప్పుడు 40% అంటే ఓకే 2500లో 40%, ఇది కరెక్టే. ఇక్కడ 44% అంటే 1000లో 44 అనుకుంటాం. బట్ అది కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ టోటల్ పర్సన్స్ అన్నారు. వాట్ ఈజ్ మెన్ బై టోటల్ పర్సన్స్ అంటే ఇక్కడ టిల్ ఏప్రిల్ ఇచ్చినప్పుడు మార్చ్ ప్లస్ ఏప్రిల్లో ఉండే టోటల్ పర్సన్స్లో 44% అని అర్థం. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇక్కడ ఫీమేల్స్ని మనం మార్చలేము, 1000 ఉన్నారు. ఇక్కడ క్యుములేటివ్ అప్లై అయ్యింది.
పర్సంటేజ్లో తీసిన తర్వాత టోటల్లో ఇప్పుడు క్యుములేటివ్ అప్లై అయ్యిద్ది ఇందా నేను చెప్పినట్టు. ఇప్పుడు మనకి ఇక్కడ 540 అంటే ఈ 1000లోంచి 1540 తీసేస్తే 540, ఈ 2000లో 540 తీసేస్తే 440 460, ఇక్కడ 2000 తీసేస్తే 3500లో 1500. దిస్ ఈజ్ ద రియల్ గేమ్. దిస్ ఈజ్ ద రియల్ టెస్ట్ ఫర్ యూ అనమాట. ఇక్కడ ఫీమేల్ రాసుకుందాం. 540, 460, 1500. ఇప్పుడు మనకి ఫీమేల్ వచ్చారు. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇక్కడ టోటల్ పర్సన్స్కి తేడా అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా టోటల్ పర్సన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఉట్టి పర్సన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. ఓకే, అదే ఉట్టి నార్మల్ పర్సన్ ఇచ్చారనుకోండి, ఇక దీంతో మనకు సంబంధం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవడమే. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ చేస్తే 1500 మేల్ ఇన్ మార్చ్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి 460 మేల్ ఇన్ ఏప్రిల్. ఇక్కడ వచ్చేసి మనకి 1040 అంతే. ఇక్కడ వచ్చేసి 500. ఓకే, అయిపోయింది, ఏం లేదు. డేటా వచ్చేసింది మనకి. ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ వ్యాక్సినేటెడ్ ఇన్ మార్చ్ టు ద నెంబర్ ఆఫ్ మేల్స్ హూ వ్యాక్సినేటెడ్ ఇన్ జూన్. ఫీమేల్ మార్చ్లో అండ్ మేల్ జూన్లో 1500 అంటే 2:1. ఓకే, సెకండ్ ఆప్షన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వ్యాక్సినేటెడ్ ఇన్ ఏప్రిల్ ఈజ్ హౌ మచ్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే టోటల్ అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వ్యాక్సినేటెడ్ ఇన్ ఏప్రిల్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. ఓకే, హూ వ్యాక్సినేటెడ్ ఇన్ జూన్. ఏప్రిల్ బై ఫీమేల్ జూన్. టోటల్ ఏప్రిల్ 1000, ఫీమేల్ జూన్ వచ్చేసి 1500 ఇంటూ 100. ఇక్కడ 2, ఇక్కడ 3. 2/3 ఆఫ్ 100 అంటే 66%, 66.67%. ఇక్కడ వచ్చేసి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ వ్యాక్సినేటెడ్ ఇన్ ఏప్రిల్ అండ్ మే. డిఫరెన్స్ అడిగాడు ఏప్రిల్ అండ్ మే ఫీమేల్స్లో. ఏప్రిల్ అండ్ మే డిఫరెన్స్ ఎంత? ఇక్కడ +40 ఉంది, ఇక్కడ -40 ఉంది, అంటే 80. ఓకే, 80 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. ఓకే, ఫైండ్ ద యావరేజెస్ నెంబర్ ఆఫ్ మేల్స్ హూ వ్యాక్సినేటెడ్ ఇన్ మార్చ్ అండ్ మే. అంతే. యావరేజ్ అడిగాడు మార్చ్ అండ్ మే మేల్స్లో, అంతేగా. మార్చ్ అండ్ మే 4520/2 2270 1270. ఓకే, ఇక్కడ ఆప్షన్ డి. ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి పెద్ద క్యాలిక్యులేషన్ కాదు, యాడ్ చేసేసి బై 2 కొడతాము, వచ్చేస్తుంది ఆన్సర్. ఫర్ సపోజ్ ఎప్పుడైనా ఇలా ఆలోచించారా, ఒకవేళ 4-5 నెంబర్లు ఇచ్చినప్పుడు మీరేం చేస్తారు జనరల్గా అంటే ఉన్న 4-5 నెంబర్లు మొత్తం ఎన్ని నెంబర్లు ఇస్తే అన్ని నెంబర్లు యాడ్ చేసి, ఫర్ సపోజ్ ఎన్ని నెంబర్లు అడిగితే అన్ని by6, by4, by5 వేస్తారు. ఓకే, ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. యావరేజ్ ఇట్లా పెద్ద నెంబర్లు అండ్ దట్టు కొద్దిగా పెద్దది ఇస్తే, ఐ మీన్ ఎక్కువ ఇస్తే ఎలా చేయాలి అంటే, ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ చెప్తా చూడండి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ టోటల్ మేల్స్ అని ఇచ్చాడు అనుకోండి, మీరేం చేస్తారు, ఇక్కడ మొత్తం యాడ్ చేస్తారు, by4 కాబట్టి by4 వేస్తారు, వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, బట్ నేనేం చేస్తాను అంటే అప్రాక్సిమేట్గా ఒక నెంబర్ తీసుకుంటా. ఓకే, అప్రాక్సిమేట్ నెంబర్ అంటే క్లోజ్గా. ఇప్పుడు వీటికి ఏ నెంబర్ తీసుకున్నా వస్తుంది. ఓకే, ఈవెన్ నువ్వు 10 తీసుకున్నా కూడా వచ్చింది, 10,000 తీసుకున్నా వచ్చింది నెంబరు. బట్ బట్ ఎలా తీసుకోవాలంటే నెంబర్ అనేది ఒక అప్రాక్సిమేట్ నెంబర్ అనేది తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఇట్లా 1500 ఉంది, ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 500 ఉంది. నేనేం తీసుకుంటా అంటే ఒక 1000 అని తీసుకుందాం మనం. ఓకే, ఈ 1000 అనే కాదు, ఇక్కడ మీ ఇష్టం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 1000కి ఈ 1500 ఎంత ఎక్కువ ఉంది అంటే +500. ఓకే, ఇక్కడ ఎంత తక్కువ ఉంది 1000కి అంటే 540 -540. ఇక్కడ 1000కి ఎంత ఎక్కువ ఉందంటే +40. ఓకే, ఇక్కడ 1000కి ఎంత తక్కువ ఉంది అంటే 500.
ఓకే, ఈ ప్లస్ ఈ -540 సరిపోయింది. ఓకే, ఇక్కడ బై 500 మిగిలింది. ఇది బై 4 చేస్తాం అంటే 25. 25 ఇంటూ 5 125. ఇక్కడ ఏది ప్లస్సా మైనస్సా? మైనస్. అంటే 1000లోంచి 125 తీసేస్తే 875. ఇది మన యావరేజ్. ఓకే, ఇది మీరు నార్మల్ మెథడ్లో చేసినా అదే వస్తుంది. ఒకసారి చేద్దాం రండి, చేస్తే మీకు కూడా తెలుస్తుంది. 0 ఇక్కడ 10 15 3 ఓకే బై 4 4 8 32. ఇక 3 ఉంది, 7 టైమ్స్ 5 2 ఉంటుంది, 20 ఉంటుంది, అంటే 4 5 20. ఓకే, 875 సేమ్ అదే నెంబర్. కానీ ఇక్కడ అంటే ఇదే ఎక్కువ టైం ఎక్కువ పట్టిద్ది అని అనుకుంటారు. యా ఇది 4 నెంబర్స్ దట్టు కొంచెము క్యాలిక్యులేషన్కి తగ్గ నెంబర్లు వచ్చినాయి కాబట్టి ఈజీగా ఉంది. బట్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం నాకైతే ఇదే ఈజీగా అనిపిస్తుంది. ఈ సెకండ్ మెథడ్ ఉంది కదా, దీనికి వన్స్ మీరు అలవాటు పడ్డారు అంటే ఇది కొంచెం నాకు ఎందుకో ఈజీ అనిపిస్తుంది. ఓకే, ఇంకా నేను ఎక్కువ మీకు చెప్పడం వల్ల అలా ఉంది, కానీ నేను జనరల్గా చేసేదైతే ఈ మెథడ్ చేస్తాను నేను. ఓకే, ఇది బెస్ట్ మెథడ్. ఓకే, మీరు ఇదైనా వేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఏదైనా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్ అనమాట. ఒకసారి చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వ్యాక్సినేటెడ్ ఇన్ మే అండ్ జూన్ టుగెదర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అడిగాడు, పర్టికులర్ జెండర్ అడగలేదు కాబట్టి టోటల్ ఎంతో మీరే ఒకసారి నాకు కామెంట్ చేయండి. మే అండ్ ఇంకొకటి అండి, మే అండ్ జూన్ టుగెదర్. ఓకే, మే అండ్ జూన్ టుగెదర్ ఎంత మీరే ఒకసారి చూసి కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా, ఇది సెట్ 1, ఇది సెట్ 2. మీరు సెట్ 2 కూడా, సెట్ 1 కూడా మన ఛానల్లో ఉంది. ప్లీజ్ ఒకసారి అది కూడా విజిట్ చేయండి. అండ్ ఆ వీడియో కూడా మీకు హెల్ప్ఫుల్ అయింది. ఓకే, మన లెవెల్ అనేది సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఈ పాయింట్ కనుక మీరు పట్టుకొని ఉంటే 100% వచ్చింది. చెప్పాను కదా, నోట్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ దట్స్ ఇట్. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.